ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి పర్యటన నేపథ్యంలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. భద్రతా అధికారులు సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. జెడ్+ కేటగిరీ భద్రత కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అంటే బలగాల వలయం మధ్య సాగుతుంది. ఆయనను సమీపించే వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేయడం నుంచి ప్రయాణించే వాహనం వరకు ముమ్మర సోదాలు చేయాల్సిందే. కాని ఇటీవల చంద్రబాబు తిరుపతి పర్యటనలు అపశృతుల మధ్య సాగుతున్నాయి. అక్టోబర్ నెలలో చంద్రన్న బీమా పథకం ప్రారంభోత్సవానికి తిరుపతి వచ్చిన ముఖ్యమంత్రి వాహన శ్రేణి స్థానిక పోలీసుల నిర్లక్ష్యంతో దారి తప్పింది. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తారకరామ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరు కావాల్సి ఉంది. వాహన శ్రేణిలోని ఒక్కో వాహనం ఒక్కోవైపు వెళ్లిపోయింది. చివరికి ముఖ్యమంత్రి వాహనం జాతీయ రహదారిపై నిలిచిపోయింది. ఇలాంటి భద్రత లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు 5 నిమిషాల పాటు గడపాల్సి వచ్చింది. గత పర్యటనలో వాహన శ్రేణిని దారి తప్పించి ముఖ్యమంత్రి భద్రతను గాలికొదిలేసిన పోలీసులు తాజాగా మరోసారి అలాగే వ్యవహరించారు. బర్డ్ వైద్యశాల ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి వాహన శ్రేణిలో 2 ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యమంత్రి వాహన శ్రేణిలో బస్సు ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తించకుండా భారీ వాహనాల రాకపోకలు నిషేధించిన దారిలో కాన్వాయ్ని తీసుకెళ్లారు. వెళ్తున్న దారిలో భారీ వాహనాలు నిషేధమని ఆలస్యంగా గుర్తించిన అధికారులు వాహన శ్రేణిని వేరే దారిలో తీసుకువెళ్లారు. కొంత దూరం ప్రయాణించాక అవిలాల చెరువు సమీపంలో జాతీయ రహదారిపై బస్సులో సాంకేతిక లోపం తలెత్తి బస్సు ఆగిపోయింది. భద్రతా సిబ్బంది అప్రమత్తమై మరో వాహనంలో ముఖ్యమంత్రిని తీసుకువెళ్లారు.